అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం చలం జీవితాదర్శం 2వ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదామా? ధైర్యం స్త్రీలలో ఉంటే మరీ ఆకర్షిస్తుంది పురుషుణ్ణి. అందులో ఆమె చాలా లైమ్ లైట్లో ఉంది. గొప్ప హీరోయిన్. ఆమె అందాన్ని చూస్తే ఎంత కళ్ళు తళతళమంటాయో ఆమె చరిత్రను తలుచుకుంటే అంత డాజ్లింగ్గా ఉంది. కానీ ఆ రంగుల నిప్పు రవ్వల్ని రాల్చే తారాజువ్వ మామూలు భార్య కింద ఎంతవరకు ఇముడుతుందనే ఆలోచన రాదు యువకుడికి. వెంటనే బయలుదేరాయి పుకార్లు. చివరి నిమిషంలో యాడమ్స్ పెళ్లికి నిరాకరించాడని, లాలస తండ్రి మద్రాసు వచ్చి మానిపించాడని, యాడమ్స్ని తన్నాడని, కాలేజీ నుంచి డిస్మిస్ చేయిస్తానన్నాడని, లాలస తండ్రి భాగ్యవంతుడు గనక యాడమ్స్ చాలా ధనం అడిగాడని, ఇట్లాంటివి ఒకదానికొకటి విరుద్ధమైనవి. తర్వాత కొన్ని రోజులకు కానీ తెలియలేదు నిజం సంగతి. యాడమ్స్కి డాక్టర్ చదువుతున్న ఇంకో విద్యార్థినికి రహస్యంగా ఇదివరకే క్రిస్టియన్ వివాహం జరిగిందని, ఆమె కాక యాడమ్స్కి ఊళ్ళో ఇంకో భార్య కూడా ఉందని పుకారు పుట్టింది. తరువాత ఏం జరిగిందో 10 రోజుల్లో లాలస మళ్ళీ హాస్టల్లో ఉంది. ఆ రోజుల సంగతి లాలస అతని భార్య అయిన తర్వాత కూడా అతనితో వివరంగా చెప్పలేదు. అతను ఎన్నిసార్లు ఎత్తినా ఆ చెడ్డ కలని జ్ఞాపకం చేయవద్దన్నది. ఆమె కాలేజీలో ఎవరితోనూ మాట్లాడడం లేదు. అందరికీ ఆమెతో ఇదివరకటి పరిచయం చేసుకోవాలనే ఉంది. ఒకరోజు లెక్చర్కి ఆలస్యమై 2 మెట్లు పరిగెత్తుతో వంపులో ఎవరినో పరధ్యానంగా వచ్చేవారిని ఢీకొన్నాడు. చూడకుండానే ఎక్స్క్యూజ్ మీ అని పరిగెత్తుతున్నాడు. నేను గుడ్ బై అనను అంది ఆమె. చప్పుని తిరిగి చూశాడు. నవ్వుతోంది ఆమె. ఇంకా లెక్చర్ లేదు, ఏమీ లేదు. ఆమె వెంట వెళ్ళాడు. ఆ వేళ నుంచి మళ్ళీ బీచ్ మీద మామూలు మీటింగులు మొదలు. కానీ ఆమెలో పూర్వ సంతోషం లేదు. అప్పుడప్పుడు అడిగేవాడు ఏమిటి దిగులని. కానీ నిట్టూర్పు తప్ప ఆమె నుంచి ఇంకేం రాలేదు. అంతే, పరీక్షలు అయిపోయినాయి. ఇంకా ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమె టెలిచెరీ వెళ్ళిపోతుంది. ఇంకా కనబడదు తనకి. ఎన్ని చిన్న అర్థం లేని అల్లరి సంఘటనల వల్ల జీవితాలకి జీవితాలే మారిపోతాయో. ఆమె పరీక్షలు కాగానే వెళ్ళిపోతుంది తండ్రి దగ్గరికి. తమందరూ వెళ్ళారు రైలు స్టేషన్కి. ఆమె 2nd క్లాస్లో కూర్చుంది. వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి కూర్చుంది. రైలు బయలుదేరబోతోంది. ఆ లైట్ల కింద వెలిగిపోతోంది ఆమె అందం. దౌర్భాగ్యుడు యాడమ్స్. ఈనాడు తను దౌర్భాగ్యుడు. ఆమె ఏదో మాట్లాడుతుంది అతనితో. ఇంజన్ కూత చప్పుల్లో వినబడలేదు. వినడానికి తను పెట్టెలోకి ఎక్కాడు. ఆమె ఒక్కతే దాంట్లో. రైలు కదిలింది. తాను ఆమె మాటలకి నవ్వుతున్నాడు. తక్కిన వాళ్ళు రైలు వెంబడి నడుస్తున్నారు. ఇంకా చాలే ప్రతాపం, దిగు అన్నారు. ఆమె చెయ్యి తన చేతిలో ఉంది. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. గుడ్ బై అను అన్నాడు. రైలు వేగం హెచ్చింది. దిగు అని అరిచారు. దిగను అన్నాడు. ఏమీ అర్థం లేకుండానే. అరుస్తున్నారు. ఆడవాళ్ళ పెట్టే టిక్కెట్టురా. మరీ పట్టు హెచ్చింది అతనికి. వాళ్ళందరూ చూస్తుండగా ఆమె పక్కన కూలబడ్డాడు. రైలు ప్లాట్ఫామ్ దాటింది. ఎదురుగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె మొదట తన మెడ మీద చేతులు వేసిందో తనో తెలీదు. పెదిమలు వదలలేదు. ఊపిరి లాగిందాకా. అతని నుంచి తప్పించుకుని నవ్వింది. నవ్వుతో కలిపే ఏడ్చింది. మళ్ళీ బుజ్జగించి చూశాడు కానీ దూరంగా జరిగింది. స్టేషన్లు దీపాలు ఎగిరిపోతున్నాయి. పక్కుమని వెలిగి సెలవు తీసుకున్నాయి. చాలాసేపు మాట్లాడలేదు. ఏం చేస్తావు వెళ్ళి?
పెళ్ళి. ఎవరికి? ఏమో, ఇంకా కనబడవు. తర్వాత మాటలు అతను మాట్లాడలేదు. నన్ను పెళ్లి చేసుకో. మాట్లాడకు లాలస, నీ మీది నా ప్రేమ ఏ మాటలతో చెప్పను అంటున్నారు ఎవరో అతనిలో నుంచి. నిన్న హే తగనా? ఆమె వినలేదు ఆ ప్రశ్న. పాపం నిన్న. దాంతో అతని ఆశలు కూలిపోయినాయి. మాటలు కావు, ఆ కంఠస్వరం. మళ్ళీ మాట్లాడలేదు అతను. మొహం తిప్పేసుకున్నాడు. ఇంజన్ రవ్వలు మళ్ళీ కనబడ్డాయి అతనికి. మనుషుల ఆశలు, బొగ్గు నలుసులు. స్టేషన్లో ఆగింది రైలు. ఆడవాళ్ళు వచ్చారు ఎక్కడానికి. దిగిపోబోతున్నాడు. అప్పుడు ఆమె అతని వంక చూడలేదు. దిగి ఆమె చేతిని పట్టుకొని, ఉత్తరం రాస్తావా అన్నాడు. కుంగిపోయి వెళ్ళిపోయినాడు. అబ్బా, రాయిమల్లే అవుతోంది ఆమె. ఆనాడు మాల్వంకర్ వ్యవహారంలోనూ అంతే. శాపం తిన్న అహల్యమల్లే అయింది. అట్లా కాక సంగతులన్నీ పైకి మాట్లాడితే తన సంసారం ఇట్లా అయ్యేది కాదు. వాన ఆగింది. చాలా ఆహ్లాదమైన గాలి. ఆమెతో ఎండాకాలంలో ఇక్కడికి తను వచ్చి ఉంటే, ఈ గాలిలో తన పక్కన ఆమె ఆ చిన్న చలికి తనకి దగ్గరగా ముడుచుకుంటూ, ఆమె ఇక్కడే భీమిలిలోనే ఉందా? ఇవాళ సముద్రంలోంచి తమను బయటపడేసిన ఆమె లాలసేనా? ఉందా? హావులోనా? ఆమెనా? అయితే తాను తెచ్చుకోగలడా? వస్తుందా? మళ్ళీ గతంలోకి ప్రయాణం. ఉత్తరం రాస్తానన్నదే గాని ఏమీ రాయలేదు లాలస. తను ఉత్తరం రాయాలంటే ఆమె చిరునామా తెలీదు. మళ్ళీ మద్రాసు వచ్చాడు లా చదవడానికి. కొద్ది రోజుల్లో లాలస ఉత్త జ్ఞాపకం అయిపోయింది. అందమైన చిన్నతనం మళ్ళీ. ఆమెను పెళ్లి చేసుకుంటే తన వాళ్ళు ఒప్పుకుంటారా? ఆమె ఒప్పుకుంటే ఏం చేసేవాడు తను? మంచిదే అయింది ఆమె తొలగిపోవడం. ఆనాటి సాయంత్రం తాను, మిత్రులు బీచ్ మీద షికారుకి బయలుదేరారు. పెద్ద గుంపు, చుట్టూ గుర్రాల మీద పోలీస్ దళం. అన్నట్టు ఉప్పు సత్యాగ్రహంగాను. తను దూరంగా అక్కడ చేరిన దర్శకుల వెనక చేరాడు మిత్రులతో. ఉప్పొయ్యి కుండ, ఆరిపోయిన మంట. ఆ కుండలో నుంచి ఉప్పు తీసుకుని ఒక ఆమె బల్ల మీద ఎక్కింది. ఉప్పు, ఉప్పు, విలువలేని ఉప్పు, భారత వీరుల రక్తంలోని ఉప్పు ఎవరు కొంటారు? ఆమె కళ్ళు గొప్ప ఆవేశంతో మెరుస్తున్నాయి. జాకెట్టు, చీరల జిలుగులతో గుండెల్ని నిలవనీక ఊగించే ఆమె ఒంటి వంపుల్ని ముతక ఖద్దరు కప్పుతోంది. వీరాంగన విరబోసిన జుట్టు సముద్రపు గాలిలో ఎగురుతోంది పైటతో కలిపి. ఎవ్వరూ ముందుకు రాలేదు ఉప్పు కొనడానికి. ఇక్కడ మగవాళ్ళు లేరా? ఏం తిని బతికారు? ఏముంది మీ రక్తనాళాల్లో? గడ్డం పైకెత్తి తృణీకారంగా తలని వెనక్కి విసిరింది ఆమె లాలస. ఆనాటి రాత్రి తాను ముద్దు పెట్టుకున్న పెదిమలు తృణీకారాన్ని విసురుతున్నాయి మొగాళ్ల మీద. తన మీదనే అనిపించింది అతనికి. ఈ రాత్రికి ఇళ్ళకపోయి మీ భార్యలకి మొహాలు చూపిస్తారా? మీరు ఒక మగవాళ్ళమని. 10 రూపాయలు అతనే అరిచాడు. తెండి అన్నది ఆమె ఎక్కడో చూస్తూ. అతను ఒక గంతులో ఆమె పక్కకు దూకాడు. 20, 100, 200 అని అంటుకుంది ఉత్సాహం. ఈలలు, గుర్రపు దాడి, గుర్రపు కాళ్ల విజృంభణ, కోలాహలం, మూలుగులు, రామరామ అని అరుపులు, ఎత్తిన లాఠీలు, తప్పుకుంటున్న తలలు, పరిగెత్తుతున్న కాళ్ళు. అంతే, స్పృహ లేదు. కళ్ళు తెరిచేటప్పటికి ఒక చక్కని గదిలో ఎలక్ట్రిక్ దీపాల కింద, పంఖా కింద హాయిగా పక్క మీద పడుకుని ఉన్నాడు. అతని పక్కన కుర్చీలో నూలు ఒడుకుతో ఖద్దరు కట్టుకుని కూర్చుంది. వీపు అతని వైపు తిప్పి ఒక స్త్రీ. స్వర్గమా? చనిపోయినాడా?
తనతో లాలస చచ్చిపోయిందా? పిలవగలడా? శబ్దం వస్తుందా? తల దిమ్ము. మళ్ళీ కళ్ళు మూతలపడ్డాయి. మళ్ళీ కాసేపటికి కళ్ళు తెరిచాడు గావును. ఎక్కడా బయట నుంచి శబ్దాలు లేవు. కొంతకాలం గడిచుండాలి. ఆమె ఇంకా అట్లానే కూర్చుని ఉంది. లాలసా? చప్పున లేచి వచ్చింది దగ్గరికి. లాలస కాదు, ఎవరో అమ్మాయి. ఎవరు? ఎట్లా ఉంది? చాలా చక్కని ఇంగ్లీష్లో అమృతమయమైన కంఠంతో అడిగింది. ఆమె ఎంత అందమైనది! లాలస ఎందుకు ఈమె ముందు? నిజంగానే చచ్చిపోయినాడు తను. ఇది దేవలోకం. కానీ నూలు ఉడుకుతారా ఆ లోకంలో కూడా? ఎదురుగా పెద్ద గాంధీ పటం. ఎవరు? చాలా దయగా నవ్వుతోంది. ఎట్లా వచ్చాను? కొట్టారా నన్ను? అవును, చచ్చిపోయావనుకున్నాను, కానీ పైకి అట్టే దెబ్బలేదు అంటూనే మందు ఇచ్చింది తాగడానికి. ఆ చేతి రుచే కాదు, ఆ కళ్ళ వెలుగే కాదు, నిజంగా చాలా హాయిగా ఉంది ఆ మందు. వెంటనే బలం వచ్చి మనసు నిర్మలమైంది. లేచి కూర్చున్నాడు. ఆమె తన పక్కనే పక్క మీద కూర్చుంది. మీద దయగా చేయేసి, అవును కొట్టారు, సాయంత్రం తీసుకొచ్చేశాం. ఎవరు తీసుకొచ్చింది? అడగకు. లాలస ఏమైంది? ఉప్పు అమ్మిన ఆమెనా? ఏమో. ఎక్కడ ఉన్నాను? అడగొద్దు. బతికే ఉన్నానా? నువ్వు మనిషేనా? నవ్వుతో పరుపుకి అడ్డంగా పడి ఆబూ హస్సాన్ కథ జ్ఞాపకం వస్తుంది. చెవి కొరికి చూపునా అంది. ఆమెను తాకి చూశాడు. వెచ్చని చలవరాతి పువ్వుల మల్లే ఉంది ఆమె చేతుల స్పర్శ. ఏమా అందం! మెరిసిపోతుంది గది అంతా. కానీ లాలస పోదు మనసు నుంచి. లాలసని ఏం చేశారు? నీ భార్య? ప్రియురాలా? ఏదీ కాదు. ఆమె మొహం మీద విరామం. ఏమిటది? అతనేం అర్జునుడా? లాలస ఏమైంది? ఏమవుతుంది? ఖైదు చేశారో, లేక ఎవరన్నా ఇట్లాని రక్షించి తీసుకెళ్లారో, లేక ఇంటికి వెళ్ళిందో. లాలసకి వచ్చిన భయం ఏం లేదు. బ్రిటిష్ ప్రభుత్వం కింద ఆ భయాలన్నీ స్వరాజ్యం వచ్చినప్పుడు అని నవ్వింది. స్వరాజ్యాన్ని ఎక్కిరిస్తూనే ఉడుకుతున్నావా? అడిగాడు. ఆ గొప్ప కళ్ళ కొనల్లోంచి గాంధీగారి పటం వంక చూసింది. ఎంత ధన్యుడివి గాంధీ! లాలస ప్రాణాలర్పించింది. ఈ దివ్యమూర్తి నీ కోసం అర్ధరాత్రి ఉడుకుతోంది. స్వరాజ్యంలో నమ్మకం లేకుండానే. లాలసని ఎందుకు తీసుకురాలేదు? అడిగాడు. అదే పనా మాకు? భోజనం చేస్తారా? భోజనమా? లాలస ముందు భోజనం చెయ్యండి అడిగింది. చేతకాదు, ఆకలి లేదు, నేను వెళ్ళాలి. ఇప్పుడా? ఎందుకు? లాలసని వెతకాలి. లాలసకి వచ్చిన అపాయం లేదన్నాను కదా, నమ్ము. వెళ్ళకుండా నిలవలేను. నీ పేరు? అడిగాడు. మదాలస అన్నది నవ్వుతో. మదాలస? నిజమా? లాలస కన్నా బాగుండలేదా? నవ్వింది దిగులుగా. లాలస ఏమైందో? మర్చిపోరా ఆ లాలసని? ఎక్కడని ఈ రాత్రి వెతుకుతారు? లాలస ఏ అపాయంలో ఉందో? నేను సుఖంగా నిద్రపోగలనా ఇక్కడ? అయితే వెళ్ళిపోతారా? నువ్వుంటే నాతో. రాత్రంతా ఎట్లా ఉండను? నేను వెళ్తాను నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు. ఉంటారనుకున్నాను. మీరు ఖద్దరు కట్టుకోలేదే? నాకేం సంబంధం లేదు. అయితే లాలస కోసమా ఈ దెబ్బలు తిన్నది? అయితే నాన్నగారిని బతిమాలేదాని కానే మీకోసం అంది నవ్వుతో. మీ నాన్నగారెవరు? అడగకూడదు.
మీరు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్తున్నారో తెలుసుకోకూడదు. తెలిస్తే మర్చిపోవాలి. వాగ్దానమేనా? ఆ పెదవులు నువ్వు పిల్లిగా మారిపోతావని వాగ్దానం చెయ్యి అంటే చెయ్యడా? ఎందుకు రహస్యం అడిగాడు. నాన్నగారు పెద్ద గవర్నమెంట్ ఉద్యోగి, తెలిసిందా? రాత్రులే నేను ఈ ఖద్దరు, ఈ వడకడం. మీరు వడకరా? లాలస కోసమా అంది చాలా దిగులుగా. ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటో. వెళ్ళండి అంది నిరాశతో, కన్నీళ్లతో. ఏంటి అన్నాడు చేతులు పట్టుకుని. భగ్నమైన కళ అని లేచి వెళ్ళిపోయింది. ఏదో కేకేసి మళ్ళీ వచ్చి కూర్చుంది అతని కేసు చూడకుండా. అవును, ఎట్లా? లాలసని ఆ రాత్రి ఎక్కడ వెతుకుతాడు? పొద్దున్నే వెళ్ళొచ్చు. తలుపు మీద చిన్న శబ్దం. మదాలస లేచి వెళ్ళి పళ్ళాలలో భోజనం అందుకొని బల్ల మీద పెట్టింది. రండి, అతని పక్కనే కూర్చుని తినిపించింది. మీకు పెళ్ళి అయిందా మదాలస? మీకు కాలేదు, నాకు కాలేదు అంది అతని కళ్ళల్లోకి చూస్తూ దిగులుగా. ఎందుకు కాలేదు ఇంకా? మాట్లాడలేదు. ఎప్పుడు ఇట్లా దిగులుగానే ఉంటావా? లేదు, ఈ రాత్రికే. తరువాత ఎట్లా తెలుస్తుంది? నేనున్నానా ఆ దిగుల్లో? దానికి జవాబు చెప్పక తన చదువు సంగతి, సంగీతం, స్నేహితుల సంగతి మాట్లాడింది. కొచ్చిన్లో చదువుకుంది ఇన్నేళ్ళు, అందుకని మద్రాసు పరిచయం లేదు. భోజనమైనాక మళ్ళీ పడుకున్నాడు. ఆమె అతని పక్కన కూర్చుంది. ఆమె చేతిని పట్టుకుని రొమ్ము మీద పెట్టుకున్నాడు. పొద్దున్న దాకా ఉంటాను, నిద్ర పట్టిందాకా నా దగ్గరుండు. పగలు వెళ్ళటానికి వీల్లేదు. మీరు ఉంటే వెళ్ళడం రేపు రాత్రే. అయితే వెళ్తాను అని లేచాడు. అడ్డంగా కూర్చుంది. కింద స్ప్రింగు. ఆమె భుజాలు పట్టుకుని గాని లేవడానికి వీల్లేకపోయింది. ఆమె అతని మీదకి ఒరిగింది. పిలుస్తున్న ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకోకపోవడం మానవ శక్తిలో లేదు. ఉండిపో, వెళ్ళకు అంటూ అతన్ని లాక్కుంది. అంతకన్నా ఏం కావాలి? ఆమెని కావలించుకుని అదుముకున్నాడు. మెల్లిగా, తీయగా, చిరునవ్వుతో అతని కౌగుల నుంచి వదిలించుకుని లేచి నుంచుంది. తెల్లారకట్టే వస్తాను. ఏ? మరి ఓ ట్యాక్సీని కూడా పిలిపించు. ఎందుకు? లాలసని వెతికి తెలుసుకుని సాయంత్రం వస్తాను. లాలస రానీదు. లాలస ఎందుకు అంటున్నాడు కానీ సందేహం. లాలసకి ఎందుకేమిటి? అదీగాక లాలస కోసం తలకి కట్టుకుని వెతికేవాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావటానికి వీల్లేదు. ఏమి? అంతే. నువ్వు వచ్చి నాతో. వస్తాను, లాలస కోసం వెతక్కండా ఉంటే. మరి ఏమైందో తెలుసుకోవద్దా అన్నాడు. తెలుసుకొని తర్వాత అంటే ఇంకా లాలసని మర్చిపోవాలి అన్నది ఆమె. అమ్మో అనుకున్నాడు. ఇంకా ఇక్కడికి రావా అడిగాడు. పెళ్లి చేసుకుని వద్దాం. కానీ లాలస, వీరాంగన లాలసని మర్చిపోలేను. కళ్ళ నిండా నీళ్లు. అయితే ఇప్పుడు వెళ్తే మంచిది. అంతేననుకుంటాను. వెళ్ళిపోయింది. అతని తల తిరుగుతోంది. ఆలోచించడానికి, నిశ్చయించడానికి వ్యవధి లేదు. కానీ లాలస మీది పట్టు చాలా స్పష్టం అతనికి. ఆ లాలస తనని చివరికిట్లా చేసింది. ఈ కథ, తన త్యాగం ఎన్నడూ చెప్పలేదు లాలసకి అతను. కారు సిద్ధంగా ఉంది. లేచాడు. అతన్ని కావలించుకుని ఏడ్చింది. నన్ను చెడ్డగా తలచకండి. మిమ్మల్ని చూస్తే అలాంటి ప్రేమ వచ్చింది. ఏ పురుషుణ్ణి తాకని నాకు మీరెవరో తెలియకుండానే లాలస పక్కకి దూకిన మీ సాహసాన్ని చూసో, లాఠీ దెబ్బతిని పడిపోయిన మిమ్మల్ని చూసో. అంతే. రండి. గుమ్మం దగ్గరికి వెళ్ళాక లాలసని అరెస్ట్ చేశారు. కారు మిమ్మల్ని ఆ పోలీస్ స్టేషన్ దగ్గర దిగబెడుతుంది. షోపర్ని ఏమీ అడక్కండి. అడిగి లాభం లేదు అంది.
మళ్ళీ నిన్ను మళ్ళీ అనేది లేదు జీవితంలో. నాకు మీరు ఓ సాయంత్రం కల, నేను మీకు ఓ గంట కల. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియకపోవడం అదృష్టం. అంతా ఆలోచించి తిరిగి వస్తే కనపడే ఉత్త కల ఇది. కలని నిజం చేసుకోవాలంటే కలలోనే నిలవాలి. కళ్ళు తెరిస్తే ఏమీ లేదు. మళ్ళీ ఎంత కళ్ళు మూసుకొని రమ్మని పిలిచినా రాదు. రండి. ఎంత కఠినత్వం ఆ కంఠంలో. తోటలో లాలసకి నా వందనాలు చెప్పండి. జీవితంలో ఎన్నటికీ దేశ దాస్య నివృత్తి యత్నం వదిలి నిద్రపోవద్దనండి అంది. షోఫరు అతని వంక చూడలేదు. ఎన్ని మైళ్ళు వెళ్ళారో. కారు ఆపి షోఫరు తలుపు తీశాడు. అతను దిగాడు. మాట లేకుండా దూరంగా చూసి కారులో వెళ్ళిపోయినాడు షోఫరు. పోలీస్ స్టేషన్ నిద్రపోతోంది. లాలసని పొట్టలో పెట్టుకుని ఎవరిని ఏమడిగినా పోలీస్ స్టేషన్ నిద్రపోతోంది. లాలసని పొట్టలో పెట్టుకుని ఎవరిని ఏమడిగినా, లంచం పెట్టినా మాట్లాడలేదు. అవును, ఖైదు చేశాం. ఎవరైతేనే ఎవరో మాకు తెలీదు అంతే. ఆ తలుపుల వెనక లాలస ఒంటరిగా. ఎవరో ఏం చేస్తున్నారో ఆమెని. లాలసని ఏం చేయడానికి గుండెలా? కానీ ఎంతమంది అంతఃపుర వంటల్ని ఏం చేయలేదు ఈ పోలీసులు. ఈ ఉద్యమంలోనే పురుషులు ప్రాణాలు అర్పిస్తే స్త్రీలు ప్రాణాల కన్నా అమూల్యమైన దాన్ని అర్పించారు దేశం కోసం, గాంధీ గారి కోసం. లాలస ఒక లెక్క. ఎట్లా భరించడం? గతి లేక వెళ్ళిపోయినాడు. బయట నిలిచి లాలస అని కేకలు వెయ్యాలనే వెర్రి కోర్కెను అణుచుకుని. ఆనాడు ఆమెని మేజిస్ట్రేట్ ముందు విచారణకు పెడతారు. పొద్దున్నుంచి కోర్టు ముందు కూర్చునున్నాడు. పోలీసులు కారులో లాలసని తీసుకొచ్చారు. గుంపులో తన దగ్గరికి వెళ్ళటానికి కూడా వీల్లేకపోయింది. సాయంత్రం 4 అయింది. లాలసకి మేజిస్ట్రేటు 9 నెలల ఖైదు శిక్ష వేసేటప్పటికి, కోర్టు నుంచి లాలసని బయటికి తెచ్చేటప్పటికి 1000 మందికి పైగా జనం ఉన్నారు. చాలామంది పూలదండలు తీసుకొచ్చారు. తనెక్కడో వెనకున్నాడు. తలకి కట్టు తను. ఆమెని కారులో ఎక్కిస్తున్నారు. టైం లేదు. తన పక్కన నుంచున్న ఒక ఆమె చేతిలోంచి నేను వేస్తాను ఇట్లా తిండి అని పూలదండ లాక్కుని ముందుగా పోలీస్ కార్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. లాలస అతన్ని చూడగానే త్వరగా అతని దగ్గరకు వచ్చింది. గుంపు తప్పుకుంది. పోలీసులు వెనకపడ్డారు. తను దండ వేస్తూ ఉండగానే ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది. ఈయనే నా నుంచి ఉప్పు కొన్నది అని అరిచింది. రాజాధిరాజులకు దొరకని బహుమానం అని అరిచాడతను. దాని అర్థం ఏమిటో ఎవరెవరికి ఎట్లా అర్థమైందో. లాలసని తీసుకుని వెళ్ళిపోయినారు. గుంపు అతన్ని చుట్టుముట్టి మిగిలిపోయిన దండలన్నీ అతనికి వేసి ఊరేగించారు. మళ్ళీ పోలీసులు తంతారేమోనని భయమే లేకపోతే చాలా గర్వపడి ఎంజాయ్ చేసి ఉండును అతను. ప్రయత్నించి సిఫార్సులు తెచ్చుకుని లంచాలు పెట్టి లాలసని మద్రాసులోనే జైల్లో కలుసుకున్నాడు. ఆమె తన కథ చెప్పింది. కాంగ్రెస్ ఉద్యమంలో చేరినందుకు ఆమె తండ్రి ఆమెని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. అతని ఉద్యోగానికే ముప్పు వస్తుందని. నన్ను మర్చిపోయినావు కదూ అని అడిగాడు. లేదు. లాలస, ఏమిటి ఇట్లా ఏ ఛాన్స్ వల్లనో కలుసుకొని విడిపోవటమేనా? అంతకన్నా ఏం చేద్దామంటావు? అంతకన్నా ఏం చేద్దామంటావో నీకు తెలియకే అడుగుతున్నావా? నా చేత చెప్పించి నవ్వడానికి కానీ అన్నాడు. ఎందుకు నవ్వుతాను? సరేలే, ముందు జైలు కానీ వస్తావుగా అప్పుడు అన్నాడు. వస్తానులే, అప్పుడు మాత్రం అంటే అన్నాడు. ఈ ఊరు వస్తే నేను చూస్తాను. ఎక్కడా అన్నాడు. కాలేజీకి వస్తానులే ఓయ్. అట్లా దూరంగా మాట్లాడతావెందుకు? నీ మనసులో అంతే భాగం అన్నమాట నేను. నీ మనసులో నేను అంతే గనకనేమో. ఎట్లా తెలుసు నీకు? అట్టే కష్టం కాదు తెలుసుకోవడం. ఇంత వాదన ఎందుకు లాలస?
జైలు నుంచి విడుదల కాగానే నన్ను పెళ్లి చేసుకో. నిన్న పాపం. ఏంటిది? అంతే. అట్లా కాదు, నాకు ఏదో నిశ్చయంగా చెప్పి పంపించు. ఏమిటి నీ సందేహం అన్నాడు. ఏదో అంత స్థిరంగా మాట్లాడుతున్నావు. నా శిక్ష 9 నెలల్లో దేశం ఏం కాబోతుందో, చాలా జీవితాలు జైలుకే అంకితమవుతాయేమో అంది. ఏమీ అడుగుతున్నావా? అంతేలే. లా అయి ప్లీడర్ పని చేయటం అనే గీత నుంచి వేరే చూడలేవు. ఏం జరుగుతోంది నీ చుట్టూ? బ్రిటిష్ సింహం జూలు పట్టుకుని ఊగించాం. ఏం చేస్తుందో, ఎవరిని మింగుతుందో మనం మాత్రం ఊరుకుంటామా? ఈ వేటలో ఎవరెవరు? ఏమిటి నీ జీవితం అంకితమైనట్టు మాట్లాడతావు? దూకాను కదూ. దూకితే ఆటగా ఏదో తోచక దిగాననుకుంటున్నావా? చాలా తప్పు అభిప్రాయపడుతున్నావు. సరేలే, నేను మళ్ళీ రాని మాట్లాడుకుందాం. ఆమె తన జీవితానికి ఎంత అవసరమో ఆమెకు తెలియదుగా అవును అనుకున్నాడు. ఆ రాత్రి ఎంత భయపడ్డాను. ఆడదాన్ని, ఇంత అందమైన దానిని ఒంటరిగా ఆ పోలీస్ ఠాణాలో వాళ్ళు రాత్రి నిన్నేం చేస్తారోనని. ఏమీ చెయ్యరు. ఏమిటి ధైర్యం నీకు? దిక్కెవరు? నా అందం. అందమా? అదే కొంపతీస్తుంది. అందాలలో భేదాలు లేవు. అందం మనిషికి గొప్పతనాన్నిస్తే ఆ రకమైన అందాన్ని చూస్తే మృగాలకు కూడా భయం. కానీ విను, దుర్మార్గులకి స్త్రీ 2 కారణాల నుంచే లోకు అవుతుంది. అతను తననేం చేస్తాడో అనే భయం, తననేమన్నా చెయ్యాలనే కుతూహలం. ఆడవాళ్ల మీద సినికల్గా మాట్లాడుతున్నావు అన్నాడు. కాదు, నిజం. స్పష్టంగా ఏమన్నా చెయ్యాలని లేకపోయినా తనని చూసి ఆశపడకపోతే ఆడదానికి న్యూనత. అదే అపాయం ఆమెకి. ఆ ఆశ ఆమె ఇష్టపడ్డదానికన్నా హద్దుమీరుతుంది. నాకేం భయం లేదు ప్రస్తుతం అంది. ఇనప చువల్లోంచి మీద పడే ఎండలో మెరిసే ఆమె వెలుగుని వదిలి వెళ్ళిపోయినాడు. జైలులో నిరాహార దీక్ష సాగించడానికి లాలస నాయకురాలు కావడం, ఈ గోలల వల్ల ఆమెని వెల్లూరు జైలులో చూసే వీలు లభించలేదు అతనికి. 9 నెలలు కాగానే వెల్లూరు వెళ్ళాడు. 2 రోజుల ముందే ఆమెకి ఇంకా శిక్ష పడ్డది. 3 నెలల దాకా వదలరన్నారు. తను బిఎల్ పాస్ అయి అప్రెంటిస్ చేస్తూ వెల్లూరు వెళ్ళాడు. మళ్ళీ అప్పటికి వదిలేశారు. వెళ్ళిపోయిందన్నారు. జైలు నుంచి వచ్చి కూడా తనని కలుసుకోలేదని అతనికి చాలా కోపం వచ్చింది. ఆమె కోసం ఎక్కడ వెతుకుతాడు? అయినా అంత తనని మర్చిపోయే మనిషిని వెతికి ఏం లాభం? కానీ దేశసేవా నిమగ్నమైన ఆమె మనసులో తన పైన ఎందుకు అంత బలమైన స్థానం ఉండాలి? ఆమె త్యాగం ముందు తన బతుకు ఎంత అల్పం అని భక్తితో ఆమెను తలుచుకుని ఊరుకున్నాడు. ఆ రాత్రి తను అనంతపురం వెళ్ళిపోతున్నాడు. ఇంకా అక్కడ ప్రాక్టీస్ పెట్టాలి, పెళ్లి చేసుకోవాలి. లాలస కాకపోతే మదాలసైనా తనకి ప్రాప్తించకూడదా? రైలు కదులుతోంది. 3 ఏళ్ల కిందటి ప్లాట్ఫారం దృశ్యం జ్ఞాపకం వచ్చింది. ఈనాడు తనని ఎవరూ పంపడానికి రాలేదు. ఇంకా 2 పెట్టెలో. తనకెదురుగా రైలు పక్క నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు మనుషులు. అడుగు సింగ్ అన్నారు. తలుపు తీసుకుని లోపల దూకారు. లాలస వెనకాలే. రైలు కూత. వెంటనే బయటికి దూకారు అందరూ. రైలు పోతోంది. దిగు దిగు చాలే అంటున్నారు ఆమె మిత్రులు. కలలో మళ్ళీ అతని చేతులు పట్టుకుని నవ్వుతోంది ఆమె. దిగు దిగు అని అరుపులు రైలు వెంట నడిచే మిత్రుల నుంచి. గుడ్ బై అని ఆమె చెయ్యి ఊపింది వాళ్ళకి. ఎక్స్క్యూజ్ మీ అని లేచి నుంచున్నాడు అతను అప్రయత్నంగా. స్టేషన్ దాటింది రైలు. ఏమిటిది అన్నాడు అతను నవ్వుతో. ఆమె నవ్వింది. ఎక్కడికి అడిగాడు. మీ ఊరు. ఎందుకు? పెళ్ళి కదూ అంది. ఎవరిది? నీది నాది
అని అతని చేతుల్లోకి ఊగింది. ఎందుకన్నా మంచిదని పేపర్లలో తలలు దూర్చుకున్న పెద్ద మనుషులిద్దరూ తల ఎత్తి చూడకుండా ఉండలేకపోయినారు. అతను ఆమె మాటలు నమ్మలేదు. ఆమె ఆకారం మారింది. ఆమెను చూస్తే 3 ఏళ్ళు వెనకాల తిరిగినట్టుంది కాలం. సరిగా అట్లానే రైలు. ఎదురుగా ఆ ఇద్దరు పెద్ద మనుషులు తప్ప. అట్లానే అతని మెడ మీద చేతులు వేసుకుని కూర్చుని నవ్వుతోంది అతని కళ్ళల్లోకి చూస్తూ. నన్ను హాస్యం చేస్తున్నావు అన్నాడు ఆమె మెడ కింద నుంచి తనని అలుముకునే గోరింట సెంటు పరిమళాల్లోంచి. అవును అంది ఆమె వంక. ఆమె ఇంగ్లీషు సిల్క్ వాయిల్ జాకెట్టు భుజాల వంక, ఆమె ఎర్రటి నవ్వు, నల్లని చూపులు, ఆమె నడుము నిడువు చూస్తూ ఆమె తనతో తన ఊళ్ళో, ఇంట్లో, గదిలో యోచించుకోలేకపోయినాడు. ఆమె వంక చూస్తూ చూపులతో చూపులు కలిసి మాట్లాడలేదు. 3 ఏళ్ల కిందటి మళ్ళీనే గుంపులు గుంపులుగా దీపాలు చీకట్లో గుడ్ నైట్ చెప్పి పరిగెడుతున్నాయి. 2 వైపులా పట్టాలు టపటపమని విడిపోయి కలుసుకుంటున్నాయి రైలు చక్రాల కింద వాళ్ళ జీవితాల మళ్ళీ. నేను కనపడటం యాక్సిడెంట్ అవునా అని అతని వెక్కిరింపు. అంతే అనుకో అని ఆమె. జైలు నుంచి వచ్చాక ఏమైనావు? విడుదలైనాను. సరేలే, నన్ను కలుసుకోలేదే? ఎందుకు? నేను వెళ్ళాను నీకోసం. అవును అని ఆ ప్రేమని అంగీకరించినట్టు చేతి మీద వేళ్ల ఒత్తిడి. మరి నువ్వు? వచ్చాను కాదు, ఇన్నాళ్ళు. ఇన్ని నెలల అతని బాధ, బయటపడని కోపం. ఇన్నాళ్ళు నన్నేం చేసుకుంటావు అంది. అయినా ఈ ప్రశ్నలు ఎందుకు? కానీ మళ్ళీ సత్యాగ్రహం ప్రారంభిస్తామంటున్నారు నాయకులు. నీ ఖద్దరు, దేశసేవ. ఖద్దరు మానేశాను, గుచ్చుకుంటోంది. నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాను దేశానికి. ఎదురుగా ఉన్న పెద్ద మనుషులు నవ్వు ఆపుకోవడానికి న్యూస్ పేపర్లు అడ్డం పెట్టుకున్నారు. ఇంకా జైలుకు వెళ్ళవా? ఏమి? నాకు అపేక్షలు లేవు. ఎందుకీ ప్రశ్నలు? ఆమెను దగ్గరగా తీసుకోక. వాళ్ళిద్దరూ దిగిపోరా? ఈ సత్యాగ్రహం వల్ల, జైలుకి వెళ్ళడం వల్ల ఎన్నటికీ స్వరాజ్యం సాధించలేరు అంది. ఎందువల్ల అన్నాడు కోపంగా ఎదుట కూర్చున్న సూటు బొండు. ఆత్మశుద్ధి లేదు అంది. అంటే ప్రతిఫలాపేక్షలు. అయితేనే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టే పద్ధతి ఆత్మబలం కదా. జైళ్ళకి వెళ్ళడంలోంచి ఆత్మబలం రాదు అంది. రాకపోతేనే కొత్తగా? నాతో జైలుకొచ్చిన నాయకుల్ని ఒకసారి చూస్తే తెలిసేది నీకు. ఒక సత్యం కోసం లాని ధిక్కరించే మనిషికి లా మీద ఎంత గౌరవం ఉండాలి. ప్రభుత్వాన్ని బయట ఇంత ధిక్కరించి జైలులోకి వచ్చి అక్కడ వీళ్ళ దేవురింపులు, లంచాలు, మోసాలు, ఆత్మబలం అమ్మకానికి లేదు. దుకాణాల్లో బాంబుల్ని, రక్తపాతాన్ని శాంతంతో బలంగా ఎదుర్కోగల యోధులేనా తయారవుతున్నది? వీళ్ళని నమ్మి అంటే ఈ మనుషుల్లో ఏదో గొప్ప మార్పు తీసుకురాగలమని ఉద్యమం సాగించడం మూర్ఖం. ఏ తక్కిన స్వతంత్ర దేశాల్లోని మనుషులకి తీసిపోతామా అన్నాడు ఆ రెండో పెద్ద మీసాలాయన. తీసిపోము, కానీ మనమేదో ఆధ్యాత్మిక శక్తో, ఆత్మబలమో చూపించగల ప్రత్యేక సమర్థనం అనుకోవటంలోనే ఉంది మూర్ఖం. ఆ బలం సహజంగానో సాధించో ఏ 2-3కో ఉందేమో దేశమంతా కలిపితే. అయితే ఇంకా ఇంతేనంటారా? ఏమో, సాయుధ విప్లవంతోనో, లేక ఉత్త రక్తపాతం బలం వల్లనో, లేక ఏ ప్రపంచ పరిస్థితుల వల్లనో మన స్వతంత్రం మనకు రావచ్చు. అంతేగాని ఈ సత్యాగ్రహం ఏ మాత్రమూ ఉపయోగం లేదు. అయితే గాంధీ గారు అంత మూర్ఖుడంటారా? సందేహం ఏముంది?
ఇంకా అడుగుతున్నారా? మానవుడిలో, అతని సత్య స్వతంత్రాన్వేషణలో ఆయనకున్న గొప్ప విశ్వాసం ఆయన బలం. కానీ ఆ విశ్వాసం ఏ 10 మంది శిష్యులకో తప్ప ప్రజాబాహుల్యం మీద పనిచేసి సద్యోఫలితాన్నిస్తుందని వాంఛించడం మూర్ఖం కాక ఇంకేమిటి? ఏ మన దేశపు ప్రజలు పామరులనుకోను. ఉదాహరణ మీరిద్దరే అంది కోపంతో వాళ్ళని. అక్కడితో సంభాషణ పూర్తిగా ఆగిపోయింది. అతని తమ్ముడు తల్లి ఇష్టపడలేదు అతను లాలసని పెళ్లి చేసుకోవడం. కానీ వద్దని గట్టిగా చెప్పడానికి వాళ్ళకి అభ్యంతరమూ కనపడలేదు. పెళ్లికి ముందే అతని కుటుంబమంతా ఆమె ఇంద్రజాలానికి వశులైనారు. కానీ ఆ ఆకర్షణే వాళ్ళ లోపలి అనంగీకారానికి కారణంగావును. పెళ్లి ముందు లాలస స్వర్గంలో తేలిపోతున్న అతనితో లాలస ఇలా అంది, చూడు, నిన్ను పెళ్లి చేసుకుంటాననుకో, కానీ నిన్ను తర్వాత డిసప్పాయింట్ చేస్తే నన్నేమనకూడదు అంది. డిసప్పాయింటా? ఎట్లా? నాలో ఏవేవో అద్భుత మహిమలున్నాయని చాలా గొప్ప సౌధం కట్టి దాంట్లో నన్ను పెట్టి పూజ చేస్తున్నావు. అవేం నాలో లేవు. నీ సంగతి నీకన్నా నాకు బాగా తెలుసు. తర్వాత అన్నాడు డాబుగా. నేను చాలా విధేయత గల భార్యని కాకపోవచ్చు. ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే నేను నీకు ఆదర్శమైన స్త్రీని అనుకుంటున్నావు. కాను, నమ్మవు. సరే, నువ్వు మాత్రం నాకు ఆదర్శమైన పురుషుడివి కావు. మాట్లాడవే. కష్టంగా ఉంది, అవునా? మరి ఎందుకు నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అనే? ఆదర్శమైన పురుషుడు భూమి మీద లేడని నాకు స్పష్టమైంది కనుక. నువ్వే నెక్స్ట్ బెస్ట్. ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ నే ఒకతను ఉన్నానని నమ్ముతున్నావు. దురదృష్టవంతుడివి గనక. నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయలేవు. నేను నిన్ను తప్పకుండా డిసప్పాయింట్ చేస్తాను. ఆనాడు ఈ మాటలు నీ జ్ఞాపకం ఉండవు, కానీ చెప్తున్నా అంది చాలా సీరియస్గా. అతనికి భయం వేసింది. ఇది చెప్పు పోనీ లాలస. నేను ఆదర్శం కాకపోతే నెక్స్ట్ బెస్టే కానీ నా మీద గట్టి ప్రేమ ఉందా నీకు? మరి నాకు నీ మీద ఉన్నది ప్రేమే అవునో కాదో, అది గట్టి ప్రేమో వదులు ప్రేమో నాకు తెలీదు. వెక్కిరిస్తున్నావు అన్నాడు. నిజం మాట్లాడుతున్నాను. ప్రేమ అంటే ఏమిటో నాకేం తెలుసు? నాకు ఎవ్వరి మీద నీ మీద ఉన్నంత ఇష్టం లేదు ఈనాటి వరకు. అదేదో కవులు పాడతారు, చలన్ రాస్తాడు చాలా పెద్ద ఎత్తున ప్రేమను గురించి. అది నాకు తెలీదు. అసలు అట్లాంటిది ఉందో లేదో చాలా సందేహం. ఉంటే అలాంటిది నా స్వభావానికి రాదో, మరి నీ మీదనో ఎవరి మీదనో అలాంటి ప్రేమో వాంఛో ఏదో వస్తుందో రాదో నాకేం తెలుసు? యాడమ్స్, నిజమే, మర్చిపోయినాను. అంటే అది ఓ ముఖ్యం కాదన్నమాట. ఎందువల్ల అలా అయినానో అప్పుడు. హాస్టల్ సూపరింటెండెంట్ కోపం వల్లనో, ధిక్కారమో, లేక అడ్వెంచర్ మీద ఇష్టమో ఏదో మరి అప్పుడే మర్చిపోయినా. యాడమ్స్ కోసం తపన పడ్డట్టు నా మీద పడలేదు. రైల్లో యాక్సిడెంట్ వల్ల కనపడ్డాను కానీ లేకపోతే నేను జ్ఞాపకం కూడా ఉండి ఉండను జైలు నుంచి వచ్చాక. హాగు వెర్రివాడ, జైల్లో అంతా నువ్వే నా మనసులో. జైలు నుంచి వచ్చాక నిన్ను కనిపెడుతూనే ఉన్నాను.
నిన్ను కలుసుకున్నానా, నా పనులకి నీ పనులకి అడ్డు. అన్నీ సర్దేసుకున్నాను. ప్రయాణమై నా సామాన్లు అనంతపురానికి బుక్ చేసి మరీ రైలు ఎక్కాను. నీతో తృప్తి అయిందా? సరేలే. మరి నా మీద నిశ్చయం అయిందాకా కాచుకుని ఉంటే ఏదీ చేయలేం. చచ్చిందాకా. జీవితం అంటేనే రిస్క్ తీసుకోవడం. ఒక్క చావే. ఏ ప్రయత్నం, ఏ సందేహం, ఏ రిస్క్ లేకుండా నిశ్చయమైన విషయం జీవితానికి. పద, పెళ్లి చేసుకుందాం అంది నవ్వుతో. అనంతపురంకి బయట నుంచి ఎవరన్నా పేరు మోగిన ఆర్టిస్ట్ వస్తే అదొక వేలం వెర్రి. అతనికి చాలా గొప్ప గౌరవం జరుగుతుంది. మాల్వంకర్కి చాలా గొప్ప లక్షణాలు పట్టాయి. కోవ ముద్దలాగా ఉన్నా అదో విధమైన జారిపోయే అందం. ఏ సంగీత వాయిద్యాన్నైనా అవలీలగా మధురంగా వాయించగలగడం, పాడడం. దేశంలో పేరు మోగిన నాయకుల, ఆర్టిస్టుల, రచయితల, సంగీత పాఠకులను అన్యోన్యంగా ఎరిగినట్లు కబుర్లు చెప్పడం. పైగా బిలియర్డ్స్, బ్రిడ్జి నేరుగా ఆడగలగడం. ఊరంతా అతని మీద విరుచుకుపడ్డది. మకాం శేషాద్రి ఇంట్లో. అక్కడే 2-3 వాయిద్య గోష్ఠులు జరిగాయి. అందరూ చందాలు వేసుకుని ఓ గట్టి పర్సు బహుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3వ సభకి స్త్రీలకు కూడా ఆహ్వానాలు వచ్చాయి. అది వరకే అడుగుతోంది లాలస అతని పాట వినాలని. పూర్వం మద్రాసులో విందిట అతని కీర్తి. ఆ రాత్రి అతని కచ్చేరీ చాలా ఉత్సాహంగా జరిగింది. రాత్రి 10ంటికి చేరిన వాళ్ళు తెల్లారగట్ట 3 దాకా తన్మయులై విన్నారు. ఈ లోపల గంధాలు, పువ్వులు, తాంబూలాలు, టీలు, మధ్య మధ్య ఆగి సంభాషణలు. ఆడవాళ్ల సన్నిహిత ప్రభావం వల్ల అంత గొప్పగా పాడాడు అన్నారు కొందరు కొంటెవాళ్ళు. పెద్ద మనుషులు నమ్మడానికి నిరాకరించారు ఆ ఆరోపణని. ఆ పాట కచేరీకి ముందే శేషాద్రి ఇంట్లో క్లబ్బులో అతనికి బాగా పరిచయమైనాడు మాల్వంకర్. అన్ని మంచి లక్షణాలున్నా అతనికి స్నేహానికి తృప్తినియలేదు అతని స్వభావం. ఎక్కడా ఇబ్బంది అని చూసుకుంటే ఏమీ నిర్ణయంగా కనపడలేదు. ఆ రాత్రి అతను, లాలస అందరిలో మధ్యగా అతనికి ఎదురుగా కూర్చున్నారు. తక్కిన స్త్రీలు పురుషులకు వెనకగా, ప్రక్కగా చీకట్లో కూర్చున్నారు. అందువల్ల పాడుతున్న మాల్వంకర్ కళ్ళు వాళ్ళిద్దరి మీదనే నిలిచాయి అంతసేపు. అతను అన్ని భాషల్లో అన్ని రకాలైన కీర్తనలు పాడాడు. భక్తి, శృంగారం, దేశభక్తి. అతను పాడుతూ ఉంటే అతనిలో ఎప్పుడూ ఉండే గుణం ఆ రాత్రి మరీ ఎక్కువగా తోచింది. వినేవాళ్ళని తన కౌగిలిలోకి, తన హృదయంలోకి పిలుస్తున్నట్టుగా ఉంటుంది. అతన్ని ఆ సమయాన ప్రేమించకుండా ఉండలేరు. ఆ విధంగా లాక్కున్నాడు వాళ్ళ ప్రాణాల్ని. ఆ రాత్రి లాలసలో చిత్రమైన ఆందోళన కనబడుతోంది. ఆమె లోపలికి గుండెల్లోకి చూస్తూ పీకుతో, పిండుతో పాడుతున్నాడేమోననిపించింది. లాగబడటం ఏమాత్రం ఇష్టం లేదు ఆమెకి. గాంధీగారి దివ్య పాశాల నుంచే తప్పించుకుంది. తన స్వేచ్ఛ కోసం అతన్ని అంగీకరించింది కానీ తన వ్యక్తిత్వంలో అణుమాత్రం అతనికి ఒప్పచెప్పలేదు. ఏ గొప్ప నిమిషాన కూడా అతనిలో తనని మర్చిపోలేదు. అతనికి తనని సంపూర్ణంగా ఇచ్చుకోలేదు. అలా ఆ మాల్వంకర్ సంగీతం తనని గుంజుతో ఉంటే మొదట ఆశ్చర్యం, భయం, తిరుగుబాటు ఆమె కళ్ళల్లో. పెద్ద యుద్ధం ఆమెకి, మాల్వంకర్కి. ఆ రాత్రి ఆమెని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలని తాను ప్రయత్నించాడు. ఆమె తన మాటను కూడా వినిపించుకోలేదు. జడిసి పరిగెత్తడం ఆమె స్వభావంలో అస్సలు లేదు. లాభం లేదని గతి లేక ఊరుకున్నాడు. మరి ఓ అరుపు అరిచి
ఆ మాల్వంకర్ నెత్తిమీద ఓటి ముట్టి బయటికి తరమవలసింది, సరైన మగవాడైతే. కానీ నాగరికత, మర్యాద అట్లా చేస్తోంది మనుషుల్ని. తమ సౌఖ్యం కన్నా, ప్రాణం కన్నా, ప్రేమ కన్నా మర్యాద ముఖ్యమైంది. కచేరీ కాగానే అతను, లాలస లేచారు. మాల్వంకర్ యశ్రాజ్ని కింద పెట్టి చేతులు దులుపుకొని వాళ్ళ వైపు వచ్చాడు. ఎక్స్పెక్టెంట్ స్మైల్, చిరునవ్వుతో. ఏం చేస్తాడతను? చాలా గొప్పగా పాడారు అన్నాడు. ఆ మైదా ముద్ద కంఠం నులిమేయాలన్నంత కోపంతో. ఆమె ఏమంటారు? ఆమె మాట్లాడలేదు, తల ఉంచుకుంది. ఎక్కడా ఎన్నడూ తల వంచని లాలస. ఏమీ బాగుండలేనట్టుంది. ఇంకా మాట్లాడలేదు. సింగ్ చేతిని పట్టుకుని మాల్వంకర్ వైపు వీపు తిప్పింది. అయితే ఆమె నచ్చేట్టు ఇంకోసారి ఆమె సమక్షానికే వచ్చి ప్రత్యేకంగా ఆమెకే పాడాలి అన్నాడు. వెళ్ళిపోతున్నారుగా అంది ఆమె. వెళ్ళను, మీకోసం ఆగిపోతున్నాను. అదేమిటి? బళ్ళారిలో శివరావు గారు మీకోసం చూస్తూ ఉంటారు. కైలాసం రాశాడు కూడా మీకోసం ఆగానని అన్నాడు సింగ్. శివరావు, కైలాసం, ఆగనండి అన్నాడు నవ్వుతో మాల్వంకర్. ఎంత ఎక్కిరింపు నవ్వులో. 2 అడుగులు నడిచారు రోడ్డు మీద సదరన్ క్రాస్ వైపు చూస్తూ. రేపొస్తాను అని వెళ్ళిపోయినాడు మాల్వంకర్. ఆ రాత్రితో తనకి, లాలసకి మధ్య ఎన్నడూ దాటలేని అగాధం ఏర్పడిందనిపించింది. మర్నాడు సాయంత్రం అతను కోర్టు నుంచి వచ్చేటప్పటికీ అతని మీద అమితమైన భక్తిగల తమ్ముడు మాధవ భయపడుతూ, జంకుతో అన్నాడు. అన్నయ్య, మాల్వంకర్ వచ్చి పాడాడు ఈవేళ. అవును, వస్తానన్నాడు. నువ్వు లేనప్పుడు. ఏమిటో వేదన అతనిలో. అతన్ని కావలించుకొని ఓదార్చాలనిపించింది. లేకపోతేనే అన్నాడు తన కష్టాన్ని దిగమింగుకుంటూ. మీరందరూ ఉన్నారుగా అన్నాడు మళ్ళీ తను. ఉన్నాం, అందరం కూర్చున్నాం, అమ్మ కూడా. కొంచెం వాయించి, నాకు సరిగ్గా కుదరటం లేదు, మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు వాడు. పోండి, ఇవాళ మీకు సరిగ్గా కుదరటం లేదు, అన్నయ్య ఉన్నప్పుడు రండి అన్నాడు చిన్నన్న. కాదు, ఆమె కోసమే వినిపించడానికి వచ్చాను అన్నాడు. వదిన మాట్లాడలేదు. వాడు కదల్లేదు, మేము కదల్లేదు. వెళ్ళమనలేదా? ఇదేం సంగీతం అనుకున్నారా, లాలిపాటలు అనుకున్నారా అని తగాదా ప్రారంభించాడు. వదిన లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. సభ అయిపోయిందని మేము వెళ్ళాం. అన్నీ అక్కడే వదిలి కాసేపటికి వదిన గదిలోంచి సంగీతం వినపడ్డది. నీ గదిలోంచి అన్నయ్య అంటూ ఏడుపు దిగమింగుకున్నాడు మాధవ. ఏమంటాడతాను? తన మొహం కనపరచక అని వెళ్ళిపోయినాడు. రోషం, కోపం, బాధ. కిటికీలోంచి బయటకు చూస్తూ తలన్నా తిప్పి చూడలేదు లాలస. మాల్వంకర్ ఈ గదిలోనే సభ చేశాట కదూ. గుమ్మంలోనే వచ్చిందా ఫిర్యాదు? మర్యాదైన పని కాదు లాలస. మర్యాద కన్నా ముఖ్యమైన విషయాలున్నాయి జీవితంలో. సంగీతమా? అనుభవం. ఏం అనుభవం? గాఢమైంది ఏ అనుభవమైనా సరే. ఇక్కడ ఏ అనుభవం? మాట్లాడలేదు. ఆ రాత్రి మామూలు ప్రకారం తనకి ఒళ్ళిచ్చింది. కానీ దాంట్లో ఇదివరకు ఉన్న కొంత సరదా కూడా లేదు. మర్నాటి నుంచి ప్రతిరోజు వచ్చి తన గదిలో లాలసకి పాడుతున్నాడు మాల్వంకర్. ప్రతి సాయంత్రం తమ్ములు గోల.
తను తల్లి కన్నీళ్ల మౌనం. ఈ విషయం 3 రోజుల్లో ఊళ్ళో పాకినట్టు తనకు తెలుస్తోంది. అదే అన్నారు అతని తమ్ములు. అన్నయ్య, రేపు వాణ్ణి చితకపడవదలుచుకున్నాం. తొందరపడుతున్నారు. ఎందుకంత కోపం తెచ్చుకోవడం? ఏమిటా పనివాడు? ఆ వ్యవహారంలో అంతా కూడా మాల్వంకర్నే తిట్టారు, తల్లి తమ్ముడు కూడా. లాలసని ఒక్క మాట అనలేదు. మరి వాళ్ళ మనసుల్లో ఏముందో? కానీ వదిన వాళ్ళకి తల్లితో సమానం. మనుషులు బయట ఎంత మారని ఈ దేశంలో ఇంట్లో తల్లి కొడుకు, అన్న వదిన, అన్న భక్తి గౌరవం, ఈ సెంటిమెంట్లు బలీయం. వాటిని అర్థం లేనివని ఎక్కిరిస్తాట తెలుగు రాసే చలమని అతను. మీరెందుకట్టా అనుమానపడతారు? నీకు లేదా అన్నయ్య? పోనీ అనుమానపడటం అన్యాయమేనంటావా? ఏమంటాడతాను? పోనీ ఊళ్ళో పుకార్లు, ఎట్లా ఇంకోళ్ళ మొహం చూడ్డం? ఇట్లాంటి తమ్ముళ్ళని పెట్టుకొని నీకేమిటా కర్మం, భయం? వదిన ఇష్టపడుతుందో లేదో? ఇది ఆడవాళ్ళ వ్యవహారం కాదు. ఆడవాళ్ళు అనే హద్దులు కూడా తీసేయాలంట చలం. కానీ లాలసే తీసేసింది ఆ హద్దు. ఇవాల్టికి ఆగండి, సరేనా? గదిలోకి వెళ్ళి లాలసతో, నీ మిత్రుడితో చెప్పు, అతన్ని తంతారుట మాధవ వాళ్ళు అన్నాడు. అవును, ఇంక నేనే వెళ్ళాలి అంది. అట్లా అంటుంది అనుకున్నాడు తను. ముందే అనిపించింది. ఆ 3 రోజుల నుంచి మాటలు లేవు తనకి లాలసకి. ఏమిటా, ఏం చెయ్యాలా అనే తన యోచనకి నిర్ధారణ లేదు. కలుసుకోవడం తప్పదన్నమాట అని క్లబ్బుకు వెళ్ళిపోయినాడు. క్లబ్బుకి అప్పుడప్పుడు కానీ వెళ్ళటం లేదు అతను. క్లబ్బుకు వెళ్ళి మాల్వంకర్తో చెప్దాం అనుకున్నాడు, తన తమ్ములు తనదలుచుకున్నారని. కానీ విధి వ్యవహారాన్ని తన సొంత చేతుల్లోకి తీసుకుంది. లాలస అట్లా అయిన తర్వాత ఊళ్ళో అంత నిందపడి ఇంకా అట్లా ఎట్లా ఉండగలిగానా అని అతనికి ఆశ్చర్యం. ఈనాడు క్లబ్బు తోటలోకి వినిపిస్తోంది. వరండాలో చీట్ల పేక ఆడుతున్న మాల్వంకర్ కంఠం. బళ్ళారి నుంచి వెంటనే రమ్మని అన్నాడు. అప్పుడే వచ్చిన టెలిగ్రామ్ చూసిగావును మాల్వంకర్. చాలా అందమైన చేతులు అడ్డు పెడుతున్నాయి అని జవాబియ్యి అని ఓ డాక్టర్. నవ్వులు. సింగు రక్తం ఆగింది. స్తంభించిపోయినాడు. మాల్వంకర్ అంటున్నాడు, ఛస్, పెద్ద అసహ్యపు బూతు మాట. అందులో ఇది మరీ బూతుమాటే. మళ్ళీ చర్రుమని నడిచి తోవ తిరిగి ఎదురుగా వెళ్ళి మాల్వంకర్ని చెంప మీద కొట్టాడు. కుర్చీతో సహా అతని కింద పడ్డాడు. మిత్రులు అడ్డం నుంచున్నారు. అనవసరం. ఆ మాల్వంకర్ ఎన్నడూ చేతులతో తనని ఏమీ చేయలేడు, తన భార్యనే గాని. మాల్వంకర్ లేచి రోషంతో చూస్తావు, నుంచుని అనుభవిస్తావు అని గొణిగాడు. సింగ్ చప్పున వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయినాడు. చాలా సంతోషంగా ఉంది అతనికి తను చేసిన పనికి. అతనన్న బూతు మాట లాలసతో చెప్పాలి. దాంతో నిజం తెలుస్తుంది. సంగీత మాయ విరిగిపోతుంది. కానీ ఎట్లా? ఏ అసభ్యమూ పలకని తాను అందులో లాలస ముందు ఆ మాట అనడం? తను కొట్టింది చాలదా? వాడిప్పుడు ఇంక ఊళ్ళో నిలవలేడు, పోతాడు. తన తమ్ములకి శ్రమ తప్పింది. కానీ తను కొట్టానంటే లాలస ఏమంటుందో? సరే, వాడు వెళ్తాడు. కానీ ఇది వరకు తమ మధ్య ఉన్న సామరస్యం పోయిన తర్వాత లాలసతో ఇంకా ఏదో
భార్య కిందనే గాని తన గర్వం, తన సంతోషం, ఆమె ఉందనే ధ్యాసలో మాధుర్యం ఇంకా ఏమీ సరే, ఆలోచనలన్నీ తర్వాత. ముందు వాడిని పంపించాలి. కోర్టుకు వెళ్తాడా? వాడెన్నటికీ వెళ్ళడు. వెళ్ళని. వెడితే ఇంతకన్నా ఏమవుతుంది? మళ్ళీ విధి వ్యవహారాన్ని తన సొంత చేతుల్లోకి తీసుకుంది. ఆ ఆలోచనలతో ఎంతసేపు తిరిగాడో. తన ఇంటి గేటు దగ్గర ఉన్నాడు. గేటు ముందు కారు నిల్చుంది. ఎవరో వచ్చారు. తన కోసమా? ఈ స్థితిలో ఎట్లా తను మాట్లాడడం? ముందు లాలసని చూడాలి. దొడ్డి గుమ్మంలోంచి మేడ ఎక్కితే సరి అని ఇల్లు చుట్టాడు. చెట్ల వెనుక చీకట్లోంచి మాటలు. నేను రాను, వదులు. లాలస కంఠం, పెనగులాట, ఆయాసపు నిశ్వాసాలు. నోరు మూసుకు పద, చంపుతాను అని చిన్న బూతు. మాల్వంకర్. లాలస నుంచి నవ్వు. ఒక్క నిమిషంలో జీవితంలో తను చేసిన గొప్ప తప్పుని గ్రహించాడు సింగ్. భార్యని ఆరాధించడం. ఎంత గౌరవం, భక్తి తనకి. మాట్లాడకుండా వెళ్ళిపోవాల తను? ఉండమంటే అతనితో చెప్పి వస్తాను రేపు. వీలేదు, వెళ్ళనీరు. పదవే. మరో బూతుమాట. రక్తం విషమైంది. టార్చ్ లైట్ వేశాడు వాళ్ళ మీద. ఎందుకో అట్లాంటి సమయాల్లో ఎందుకు? ఏం చేస్తాము? మాల్వంకర్ లాలస మెడ దగ్గర బాడీస్లో ఓ చెయ్యి వేసి మోటుగా లాగుతున్నాడు. వెలుతురు మీద పడేటప్పటికి వదిలాడు. ఆమె జుట్టు విడిపోయింది, జాకెట్ చిరిగిపోయింది. అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. లైట్ వేసి ఉంచి. ఆమె పెదవి రక్తం కారుతోంది. రా అన్నాడు లాలసని. ఆమెని నిస్సహాయంగా మాల్వంకర్ పాల వదిలినందుకు పశ్చాత్తాపడుతున్నాడు సింగ్. వచ్చేసింది. గదిలోకి వెళ్ళాక అతను మనసుని చాలా సర్దుకుని, ఏమిటి లాలస ఇది? ఇంతేనా ఇంకా అన్నాడు. ఆమెను కొట్టాలని, చంపాలని, ఆ మంచం మీద తోసేసి బూతులతో, కసితో తన జలసి ఆమె ఒంటి మీద తీర్చుకోవాలని, వచ్చే ఉద్రేకాలని అణుచుకొని అడిగాడు అన్నమాట. అవును, ఇంకా వెళ్ళలేదు. నేను వెళ్ళిపోతున్నాను. అతనితోనా? ఏట్లోకి ఎవరితోనో ఒకరితో వెళ్ళిపోతున్నాను. ఇంకా నీకెందుకు? అసలు ఏమిటి? నాదా లోపం? నీదే? లేక అతని మీద అణుచుకోలేని కోరికే? ఏదైతేనే నా తల తిరిగిపోతోంది. నాకు తెలీదు. విడమర్చి, చీల్చి, తర్కించి తెలుసుకుని ప్రయోజనం లేదంతే. అతను నిన్ను చాలా గౌరవంగా, ముద్దుగా, ఊరుకుందు, నీకేమి తెలీదు. అతనిలో నమ్మకమా నీకు? లేదు. అయితే నీకెందుకు? ఊరుకో. ఇంకా మాట్లాడడం గౌరవహీనమనిపించి ఊరుకున్నాడు. కదలడానికి శక్తి లేకుండా కాళ్ళు చేతులు విరిగెట్లు. ఆ రాత్రి ఆమెను తంతే ఏం జరిగేదో. కానీ లాలసని తన్నలేడు. తన్ని తనని తాను భరించుకోలేడు. తనలేకపోవడమే పురుషుణ్ణి నేడు స్త్రీ కళ్ళల్లో అంత చవక చేసింది అనుకుంటున్నాడు ఈనాడు. పైగా ఆమె వెళ్ళిపోవాలనే ఉంది తనకి ఆనాడు. ఆమె శరీరాన్ని బాధపెట్టడమే. ఎంతైనా కోపం వస్తుంది, చంపాలనిపిస్తుంది. కానీ ఆ కోపం తన చేతుల్లోకొచ్చి ఆమె అందమైన ఒంటి మీదకి పోదు. ఇంకా అయిష్టంగా విధి కింద కసాయి వాడిలాగా ఎలా కొట్టగలడు? మర్నాడు పొద్దున తన తమ్ములిద్దరూ దగ్గరకొచ్చి నుంచున్నారు. భీమార్జునుల లాగు. వెళ్ళిపోతుందిట
అతనితో. ఏమిటి అని అరిచారు వాళ్ళు. ఆకాశం విరిగి పడ్డది వాళ్ళ మీద. వస్తాడు వాడివాళ అన్నాడు మాధవ. ఏమో రాణి, ఈమె వెళ్తుందేమో పెద్ద తమ్ముడన్నాడు. వెడితేనా ఏమిటి, ఆ వెధవ మన వదినని తీసుకెళ్తాడా చూద్దాం అని వెళ్ళిపోతున్నారు. వెళ్ళనండి, వాళ్ళ చెవుల్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నాకు లాలస వెళ్ళిపోవాలనే ఉంది అన్నాడు సింగ్. అప్రతిష్ట ఇప్పటికంటేనా? ఏమిటన్నయ్యా, ఇంకా మాట్లాడకండి. నేను మద్రాసు వెళ్తున్నాను. మీరు లాలసని అభ్యంతరపరచకండి. వాగ్దానమేనా? దొంగని కరవకుండా కట్టేసిన జాతి జాగిలాల మల్లే అయినారు వాళ్ళు. అంతే, తను బెంగళూరు వెళ్ళాడు. 2వ రోజుకి ఉత్తరం వచ్చింది, లాలస మాల్వంకర్తో వెళ్ళిపోయిందని. ఇక్కడితో జీవిత ఆదర్శం 2వ భాగం పూర్తి అయింది. 3వ భాగం అంటే చిట్ట చివరిది కూడా వెంటనే వెలువడుతుంది. అసలు ఈ రచనను 2 భాగాలే చేయొచ్చు, కానీ ఎందుకో లాలస కథ 3 ప్రత్యేక భాగాలుగా అనిపించి 3 భాగాలు చేయాలనిపించింది, చేశాను. లాలస అన్న పేరును గురించి నా చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి మీతో పంచుకోనా? మాకు దగ్గరలో మా ఊరికి, మా మేడకి కనిపిస్తూ మరో పెద్ద మేడ ఉండేది. వాళ్ళ ఇంట్లో పనిచేసి మానేసిన వంటకత్తె మా ఇంట్లో ఉండేది, మా ఇంట్లో పనిచేస్తూ ఉండేది. బహుశా 10 ఏళ్ల ప్రాయం ఉంటుందేమో అప్పుడు నాకు. ఆ మేడ ఇంట్లోని అమ్మాయిని, ఆ మేడ ఇంట్లో అమ్మాయి పేరును మా ఇంట్లో ప్రస్తుతం ఉన్న వంటామె తలుచుకుంటూ ఉండేది. వాళ్ళని గురించి కబుర్ల సందర్భంలో లాల్చమ్మ లాల్చమ్మ అంటూ ఉండేది. నేను పెద్దదాన్నయ్యి 10th క్లాసు ఆ ప్రాయంలోకి వచ్చాక ఆ పేరు బహుశా లాలస అయి ఉంటుంది అని నిర్ధారణ చేసుకున్నాను. కానీ ఆ పేరు నాకు నచ్చేది కాదు. లాలస అంటే తీవ్రమైన కాంక్ష, అది శృంగార సంబంధమైనది. అలా నాకు అనిపించి అందులో నెగటివిటీ గోచరించి విడ్డూరంగా అనిపించేది ఆ చిన్న వయసులోనే. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతూ ఉంది. చలం తన జీవితాదర్శపు లాలసను 1948లో సృష్టిస్తే, ఈమె నేను చెప్పే లాలస బహుశా అదే సమయంలో 48-50 ప్రాంతాల్లో జన్మించి ఉండాలి. ఆ రోజుల్లో చలం సాహిత్యం అంటే కుటుంబాల్లో నిషిద్ధ సాహిత్యమే. అంటే బహుశా ఆ లాలస తల్లి ఆ రోజుల్లో చాలా బోల్డ్గా వ్యవహరించి ఉండాలి అని నాకు అనిపించింది. ఆమె గురించి ఏవో వినకూడని మాటలే నేను ఆ తర్వాత విన్నట్టు గుర్తు. ఆ లాలస పేరు ఇక్కడ తటస్థపడేసరికి నేను తెలియకుండానే ఎగ్జైట్ అయ్యి ఈ వివరాలన్నిటిలోకి వెళ్ళాను. ఇక 3వ మరియు చిట్ట చివరి భాగంతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరి.